హలో వెల్కమ్ టు వే టు న్యూస్ కాంక్లేవ్ 2026. ఈ రోజు మనతో పాటు ఉన్నారు కృష్ణవేణి త్రివేణి విద్యా సంస్థలు డైరెక్టర్ గొల్లపూడి వీరేందర్ చౌదరి గారు. సార్ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు వే టు న్యూస్ కాంక్లేవ్. సార్ ఎలా ఉంది సార్ ఈ కాంక్లేవ్? అన్ని సెక్టార్స్ మీరు ఇక్కడ ఒకే చోట చూస్తున్నారు, వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యారు. సంతోషం. ముందుగా విలక్షణ ప్రతిభావంతుల్ని ప్రగతి పథగాములందరినీ ఒక వేది మీదకి తీసుకొచ్చి మార్గదర్శిగా నిలుస్తూ ఏటో చూపుతున్న వే టు న్యూస్ వారికి ముందుగా శుభాకాంక్షలు. ఈ వే టు న్యూస్ తోటి చిరకాలంగా సన్నిహితంగా మెలుగుతూ ఉన్నాము. ఇది అందరి యొక్క విజయానికి రాబోయే 10 ఏళ్లలో తెలంగాణ దిశ ఎలా ఉండాలో నిర్దేశించేందుకు ఒక వేదికగా నిలబడి అందరికీ మార్గదర్శకం వహిస్తున్నందుకు వే టు న్యూస్ వారందరికీ ముందుగా త్రివేణి కృష్ణవేణి విద్యా సంస్థల తరపున నమస్సులు, ధన్యవాదాలు. సార్ ఒకటి అంటే ప్రతి ఒక్కరికి కూడా వే టు న్యూస్ ఏదో ఒక దగ్గర కనెక్ట్ అవుతూ ఉంటుంది. యాజ్ ఏ వ్యూవర్గా మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు వే టు న్యూస్కి? వే టు న్యూస్ అనేటువంటిది రెగ్యులర్గా మాకుండేటువంటి ఈ విద్యా వ్యవస్థలో న్యూస్ని టీవీల ముందో ఇంకో దాని ముందో కూర్చునేటువంటి సమయం సందర్భం మాకు ఎక్కువగా లభించే అవకాశం ఉండదు. మా అరచేతిలోనే సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని నిమిషానికి మాకు తెలియజేస్తూ విద్యా వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళం ఎప్పుడు అప్ టు డేటెడ్గా ఉండేటువంటి దిశగా మమ్మల్ని తీసుకువెళ్తుండటంతో వే టు న్యూస్కి మేము చాలా దగ్గరగా అయ్యాం. ఏటో చూపుతున్న వే టు న్యూస్. సంతోషం. సార్ మామూలుగా విద్యా సంస్థలు అంటే చదువుతో పాటు అన్నిటినీ నేర్పించే చోట అది. సో ప్రతి ఒక్క స్టూడెంట్ని మీరు చక్కగా తీర్చిదిద్దాలి, వాళ్ళందరినీ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి బయటకు తీసుకొచ్చాక వాళ్ళంతటా వాళ్ళు ఎదగాలి. సో అందుట్లో త్రివేణి అలాగే కృష్ణవేణి విద్యా సంస్థలు ఎంతవరకు స్టూడెంట్స్కి నేర్పిస్తున్నాయి? ముందుగా త్రివేణి కృష్ణవేణి విద్యా సంస్థలు యాజ్ ఏ డైరెక్టర్గా ఈ విద్యా వ్యవస్థలో 2వ తరం మాది. మా నాన్నగారు కూడా లెక్చరర్గా చేసినటువంటి వాళ్ళు. 2వ తరం మేము నడుపుతున్నాం. విలువలతో కూడిన విద్యను అందించాలనేటువంటి ముఖ్య లక్ష్యంతో ఈ త్రివేణి కృష్ణవేణి విద్యా సంస్థల్ని మేము నడుపుతా ఉన్నాం. తల్లిదండ్రులు అందరూ కూడా విలువలతో కూడిన విద్య నడిపేటువంటి సంస్థలను ఎప్పుడు కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. పిల్లలందరికీ కూడా మా విద్యార్థులకు మేము నేర్పేది హౌ టు లివ్ ద సొసైటీ, హౌ టు లవ్ ద సొసైటీ. ఇదే విద్యకున్న పరమార్థం. దాన్ని దృష్టిలో పెట్టుకొని సంస్థలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఎలా ఉన్నారు సార్ ఈ తరం విద్యార్థులు? ఎలా ఉన్నారు? విద్యార్థులు ఎప్పుడూ ఒకేలాగా ఉంటారు. నేర్చుకోవాలనేటువంటి తరాలు మారిన ఆ సంప్రదాయాలని సంస్కారాలని నేర్పుతూ మనం ముందుకు తీసుకువెళ్లాల్సిందే. కానీ విద్యను అర్థిస్తూ వచ్చేటువంటి విద్యార్థులు ఎప్పుడు కూడా నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో వస్తారు. వాళ్ళకి ఎలా నేర్పాలి, ఏమి నేర్పాలి, రేపటి తరానికి వాళ్ళు నాయకులుగా మిగలటానికి నిలబడటానికి ఏమి నేర్పాలనేటువంటిది సంస్థలు తల్లిదండ్రులు చక్కని బాటలు వేసి ముందుకు తీసుకువెళ్తే విద్యార్థులు ఎప్పుడూ విద్యార్థులే. వాళ్ళు ఎప్పుడూ కూడా సత్సంపత్తి ఉన్నవాళ్ళే. సో వే టు న్యూస్ మోటో ఏంటంటే కాంక్లేవ్కి సంబంధించి తెలంగాణ ఏ డెకేడ్ ఫ్రమ్ నౌ అని ఉంది. సో దాంట్లో మీరు ఫ్యూచర్లో తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టంలో చూడాల్సిన చేంజెస్ ఏమన్నా ఉన్నాయంటే ఏం చెప్తారు? విద్యా వ్యవస్థలో కూడా మార్పులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మనం ప్రత్యేకంగా ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. విజ్ఞానంతో పాటు మారుతున్నటువంటి అంశాల్లో ఏఐ అంటున్నారు, రకరకాల అంశాలు కొత్తవి వస్తూ ఉన్నాయి. ఏది వచ్చినా కానీ విద్యార్థుల్ని విజ్ఞానంతో పాటు మిళితం చేసుకొనే వాటిని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులకి చేతుల్లో మొబైల్స్ ఇవన్నీ వస్తున్నటువంటి సందర్భంలో విలువలతో కూడినటువంటి విద్యను అందించే దిశగానే తల్లిదండ్రులు సంస్థలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంటుంది. సో అది పిల్లల మీద ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది, గుడ్ ఆర్ బ్యాడ్? పిల్లల మీద తప్పనిసరిగా దాని ప్రభావం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి దానికి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. దానిని కూడా మన విలువలు, విజ్ఞానము, మన సంస్కారము వాటన్నిటిని సమ్మిళితం చేస్తూ విద్యార్థికి అందే విధంగా మన గవర్నమెంట్ కూడా దాని మీద ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను నడపాల్సి ఉంది. విలువలకి అగ్రపీఠం వేస్తేనే భావి భారత పౌరులుగా నిలుస్తారు. ప్రపంచ స్థాయిలో మన భారతదేశం అలాగే మన తెలంగాణ రాష్ట్రం కూడా ముందుంటానికి అవకాశం ఉంటుంది. అందుకని విలువలు అనేటువంటి దానికి ఎప్పుడు కూడా ప్రాముఖ్యతనిస్తూ ముందుకు వెళ్ళాలి. సో త్రివేణి అలాగే కృష్ణవేణి విద్యా సంస్థల నుంచి మీరిచ్చే 1 వర్డ్ అలాగే 1 సెంటెన్స్ మా వ్యూవర్స్కి ఏమైనా ఉందంటే ఏం చెప్తారు? విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్వాంసుడు ఎక్కడైనా సరే పూజింపబడతాడు ప్రపంచ దేశాలన్నింటిలో. కాబట్టి విద్యను చక్కగా నేర్చుకోవాలని చెప్పి
విద్యా వ్యవస్థని పటిష్టం చేయాలని చెప్పి అలా విద్య ఎక్కడైతే పటిష్టంగా అగ్రగామిగా ఉంటుందో ఆ దేశం అందరికంటే ముందుంటుంది. సో ఫైనల్ వర్డ్స్ అబౌట్ వే2 న్యూస్. వే2 న్యూస్ గురించి ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమాలని మరిన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ అనుభవజ్ఞులందరినీ ఈ వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఒక మంచి సందేశాలని ఈ సమాజానికి అందించాలని, వే2 న్యూస్ సమాజ పురోగతిలో ముందుండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్.